వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. పోలవరం జిల్లా రాజవొమ్మింగి మండలంలో పెద్ద పులి కలకలం రేపుతోంది. గత 2 నెలలుగా ఈ ప్రాంతంలో సంచరిస్తూ గిరిజనుల పశువులపై దాడి చేస్తున్న పులి తాజాగా ఈరోజు తెల్లవారుజామున మరో ఘోరానికి పాల్పడింది. చికిలంత గ్రామానికి కేవలం ఒక పర్లాంగు దూరంలో తారు రోడ్డును ఆనుకుని ఉన్న కాకూరు జోగురాజుకు చెందిన పామాయిల్ తోటలోకి చొరబడిన పెద్ద పులి 7 లేగదొళ్లపై దాడి చేసి వాటిని బలి తీసుకుంది. అక్కడితో ఆగకుండా చికిలింత పొలిమేరలను ఆనుకుని ఉన్న పెద్దగర్రంగి, పెదరలింగపాడు గ్రామాల్లో సైతం మరో 2 పశువులను హతమార్చింది. ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున పశువులు మృత్యుపోత పడడంతో స్థానిక గిరిజన రైతులు తీవ్ర దిగ్భ్రాంతికి ఆవేదనకు లోనవుతున్నారు. ఈ ఘటనపై రాజవొమ్మింగి ఎంపీపీ గోమి వెంకటలక్ష్మి మీడియా ద్వారా స్పందించారు. గత 2 నెలలుగా పులి సంచరిస్తూ గిరిజనులకు భారీ నష్టం చేకూరుస్తున్నా సరే అటవీ శాఖ అధికారులు స్థానిక ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం కానీ సూచనలు కానీ ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. ఈరోజు చికిలంత గ్రామంలోని పశువులు చనిపోయిన ప్రాంతానికి వైసీపీ నాయకులు సందర్శించారు. అయితే మా ఆదివాసీలు అడవితో మమేకమై బ్రతికే వాళ్ళమని, ప్రస్తుతం కొండపోడి వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే సమయం అనేది, భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే అడవి ప్రాంతాల్లో ఉన్న తమ భూముల్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారని, ఇలాంటి సమయాల్లో పులి దాడి చేస్తే వారి ప్రాణాలకు రక్షణ ఎవరిస్తారంటూ ఆమె అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు పోలవరం జిల్లా రాజవొమ్మింగి మండలం అలాగే చిగిలింత గ్రామంలో అంటే 2 నెలల కాడ నుంచి ఇక్కడ పులి ఈ ఏజెన్సీ ప్రాంతంలో మా ఆదివాసులు అంటే అడవుల్లో ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఈ రోజు 2 నెలల నుంచి ఈ పులి ఈ ప్రాంతం మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రోజు చిగిలింత పంచాయతీలో 7 పశువుల్ని మరి దారుణంగా హతం చేయడం జరిగింది. అదే విధంగా పక్కనున్న గర్రెంగి తర్వాత చిన్నరెల్లంపాడులో కూడా చిన్నరెల్లంపాడులో ఒకదాన్ని కరవడం జరిగింది. అదే విధంగా గర్రెంగిలో కూడా ఒకదాన్ని కరవడం జరిగింది. ఈ రోజు మరి ఇక్కడికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఇక్కడ ఉన్న అడవుల్ని మీరు కొట్టడం వల్లే ఈ పులులు ఇక్కడికి వస్తున్నాయని చెప్పి ఏదో ఈజీగా తప్పించుకుంటున్నారు. అంటే ఇక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఆదివాసులు మరి ఈ అడవిని నమ్ముకొని ఈ అడవి ప్రాంతంలో కోనల్ని నరుక్కుంటూ అక్కడే జీవనోపాధి మరి గడుపుకుంటున్న ఈ ఆదివాసులకి మరి ఈ రోజు మీరు అడవులు కొట్టడంలో పులిలన్నీ ఇక్కడ ఉంటున్నాయి, మీదే తప్పు అని ఈ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మరి ఈజీగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఆదివాసులు మరి అడవిని నమ్ముకొని ఉన్నప్పుడు ఈ రోజు మరి ఈ వర్షాల కాలంలో ఈ రోజు మళ్ళీ అడవులు నరుక్కొని ఏదైతే మనకి తుప్పలు రేపలు నరుక్కొని ఆ చిన్న పిల్లలతో అడవుల్లోకి వెళ్ళి ఆ చెట్టును కొమ్మని ఒక ఉయ్యాలు కట్టి ఆ బిడ్డను అక్కడ ఈ రోజు ఊపి ఆ బిడ్డను అక్కడ వేసి వీళ్ళు పనులు చేసుకునే ఈ క్రమంలో మరి ఈ ప్రాంతంలో ఈ చిన్న అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేగదూడల మీద ఈ రోజు దాడి చేయడం జరిగింది పులి. మరి అదే విధంగా వీళ్ళు పనులు చేసుకుంటూ ఈ బిడ్డని ఇక్కడ ఉయ్యాలు వేసి వాళ్ళు పనులు చేసుకున్నప్పుడు ఈ బిడ్డల మీద కూడా దాడి చేయదని ఈ రోజు గ్యారెంటీ మేము ఏదైతే గవర్నమెంట్ కి ఈ రోజు మేము ఏదైతే విన్నపం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ ఆదివాసుల ప్రాంతంలో మరి ఏదైతే ఈ పులి దాడి చేస్తుందో దీన్ని మరి మీరు పట్టుకొని దీన్ని మరి మీ చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఉన్న ఆదివాసీ బిడ్డలకి మీరు భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కొంగర్ మురళీకృష్ణ. నేను జడ్డంగి మాజీ సర్పంచ్ని, అలాగే వైఎస్ఆర్సీపీ యోజన వింగ్ జనరల్ సెక్రటరీని. అయితే మనం ఇంచుమించులు అంటే ఒక 3 నెలల నుంచి ఒకే కథ నడుస్తుంది ఈ ఏజెన్సీలో. పులి మా పశువులను చంపేయడం. ప్రతిరోజు ఏదో పేపర్లో ఈరోజు పులి ఎక్కడ ఉందో అని చూసుకోవాల్సి వస్తుంది. ఏంటి ఎక్కడికెళ్ళాలన్నా ప్రజలు పులి ఎక్కడ ఉందో మీడియాలో ఎక్కడో చూసుకుని దాని ప్రకారం ప్రయాణాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రోజు చూస్తానన్న పులి వచ్చి ఎక్కడో దాడి చేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు దాన్ని కూడా తిరుగుతూనే ఉన్నారు 3 నెలల నుంచి. అది 2-3 సార్లు పోలవరం జిల్లా అంతా తిరిగి మళ్ళీ వైజాగ్ జిల్లా వెళ్తుంది. ఇలా తిరుగుతూనే ఉండి పశువులు చంపకుండా తిరుగుతుంది. కానీ కనీసం దాని మీద ఎటువంటి చర్యలు, కనీసం దాన్ని పట్టుకున్నట్టు కానీ ఎక్కడ దాఖలాలు ప్రయత్నాలు కానీ ఏమైనా జరుగుతున్నాయో లేదో కూడా తెలియట్లేదు. ఏమన్నారంటే అది ఏజెన్సీలో ఉండకపోతే ఎక్కడ ఉంటుంది, పులి అడవుల్లోనే ఉంటుంది అంటున్నారు. కానీ అడవుల్లో ఉంటే పర్వాలేదు, కానీ ఊరికి ఇంచుమించులు అంటే 200 మీటర్ల దూరంలో ఇంచుమించులు అంటే 7 పశువులు దూడల్ని కరిసి నిర్దాక్ష్యంగా కరిసేసి వదిలేసింది. అలాగే తార్ రోడ్డుకు 100 మీటర్ల దూరంలో, అలాగే పక్కనే ఉన్న గర్రంగి గ్రామంలో ఇంచుమించులు అంటే ఊర్లోకి వచ్చి పశువు దూడ మీద దాడి చేసి చంపేసింది. ఇలాగా ఇది చంపుతూ ఉంటుంటే వీళ్ళు ఇలా చెప్తానే ఉన్నారు తప్పించి దీని మీద సరైన చర్యలు తీసుకుంటలేదు. జనాలు ఎక్కడికన్నా పొలాల్లోకి వెళ్ళి ఈ సీజన్లో వర్షాకాలం తొలకరి సీజన్లో అందరూ పొలంలో తుప్పలు కొట్టుకోవడానికి ఈ పనుల మీద కూడా అందరూ ఎవరి పొలాల్లో వాళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు సడన్గా అప్పుడు అది మనుషుల మీద దాడి చేయకపోవచ్చు, కానీ సడన్గా ఎదురైపోతే ఏం చేస్తాం? అది దాని ప్రాణరక్షణ కోసం ఏదో చేస్తే
కాబట్టి దీన్ని ఇలా ఏదో ఎవరినో ఏదో చేసేదాకా ఇలా జరిపేలాగే ఉన్నారు వీళ్ళంతా. ఇది ఎవరినో ఒకరిని ఏదో చేసేదాకా దీని మీద సరైన చర్యలు చేపట్టలేరు అసలు చూస్తుంటేనే. ఏంటంటే ప్రజలు చాలా భయప్రాంతాలకు గురవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోనే గిరిజనులందరూ రోజు పొద్దున్న లెగితే ఎక్కడొక్కడ పనులకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు దీన్ని తక్షణమే మీరు దాని మీద చర్యలు తీసుకుని దాన్ని బంధించి సురక్షితమైన ప్రాంతాలు పంపించకపోతే జనాగ్రహానికి గురవక తప్పదని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ సంఘటనా స్థలానికి ఎంపీపీ గోమి వెంకటలక్ష్మితో పాటు జడ్డంగి ఎక్స్ సర్పంచ్ కొంగర మురళీకృష్ణ, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు ఆద్య రమేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పశువులు కోల్పోయిన కన్నీరు మున్నరవుతున్న గిరిజన రైతు కుటుంబాలను అయితే వారైతే పరామర్శించారు. గిరిజన రైతు కాకూరు జోగిరాజు కుటుంబ సభ్యులు వారికి ధైర్యం చెప్పి అనంతరం అటవీ శాఖ అధికారులతో అక్కడే మాట్లాడారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని, పులి కదలికలపై చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆమె అయితే రేంజర్ని డిమాండ్ చేశారు. ఈ పులి భయం నుంచి తమకు ఎప్పుడు విముక్తి లభిస్తుందని, ఏజెన్సీ ప్రజల ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎదురు చూస్తున్నామని అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.